his own about his own literary journey, I should say. Uh, the literary journey of Gadar was primarily inspired by the very villages, the life in the villages, the life in the tribal areas. Those words such as Janjanakare, Relare, these are all the words of the folklore and tribal areas. And also he says in the fields of agriculture, in the sweat of the people who work hard, from those elements he has picked all the words and he narrated his poetry. And then he continued his poem writing even after he was shot. There was one bullet that still it continued to be there because they could not operate and remove it because he would otherwise he would lose his life, right? So it was there till the end of his life. So, but yet he was still continuing his journey of literature. Primarily, he's a great people's poet. How we call him, Praja Gayakadu. అమ్మా నన్ను కన్నతల్లి నీ కన్నీటి పాటనై మళ్ళీ మళ్ళీ వస్తున్నాను. నన్ను గన్న తల్లులార తెలుగు తల్లి పల్లెలార, నన్ను కన్న తల్లులార తెలుగు తల్లి పల్లెలార, నన్ను గన్న తల్లులార తెలుగు తల్లి పల్లెలార, నన్ను కన్న తల్లులార తెలుగు తల్లి పల్లెలార, పాటనై వస్తున్నానమ్మో మాయమ్మలార, పాదాలకు వందనాలమ్మో మాయమ్మలార, పాదాలకు వందనాలమ్మో మాయమ్మలార, జనక జమ్మని జనం పాట పాడుతాను, జనం పాట పాడుతాము, జనక జమ్మని జనం పాట పాడుతాను, జనం పాట పాడుతాను, రే రే నీ రేలా పాట పాడుతాను, రేలా పాట పాడుతాను, రే రే నీ రేలా పాట పాడుతాను, రేలా పాట పాడుతాను, పాటల్లో పదమునవుతను, మాయమ్మలార, పాదాలకు గజ్జెనవుతను, మాయమ్మలార, పాటల్లో పదమునవుతను, మాయమ్మలార, పాదాలకు గజ్జెనవుతను, మాయమ్మలార, కన్న తల్లులార తెలుగు తల్లి పల్లెలార, నన్ను కన్న తల్లులార తెలుగు తల్లి పల్లెలార, పూలల్లో నాటులల్లో పోతాలల్ల మోతాలల్ల, కోటాలల్ల మోతాలల్ల, పూలల్ల నాటులల్ల పోతాలల్ల మోతాలల్ల, కోటాలల్ల మోతాలల్ల, నోటి పాటలై చిత్తు పొత్తు పాటలల్లి, చిత్తూ పొత్తు పాటలల్లి, నోటి పాటలై చిత్తు పొత్తు పాటలల్లి, చిత్తూ పొత్తు పాటలల్లి, మీ కోసి మీ కొంగళి మీ గజ్జలు కట్టుకోని, మీ గజ్జెలు కట్టుకోని, మీ కోసి మీ కొంగళి మీ గజ్జలు కట్టుకోని, మీ గజ్జెలు కట్టుకోని, కల్లు కల్లు ఆడా వస్తున్నా, మాయమ్మలార, పల్లె పల్లె పాడా వస్తున్నా, మాయమ్మలార, కల్లు కల్లు ఆడా వస్తున్నా, మాయమ్మలార, పల్లె పల్లె పాడా వస్తున్నా, మాయమ్మలార, కన్న తల్లులార తెలుగు తల్లి పల్లెలార, కన్న తల్లులార తెలుగు తల్లి పల్లెలార, తొర్రబడ్డ ఊపిరితిత్తి ఊదు మంది రాగం తీసి, ఉది మంది రాగం తీసి, తొర్రబడ్డ ఊపిరితిత్తి ఊదు మంది రాగం తీసి, ఉదు మంది రాగం తీసి, నీ కొంటిపోయిన మీట మీడు మంది రాగం, మీడు మంది తిన్నెరనేమో, వీడు మందికి నెరనేమో, నీ కొంటిపోయిన కూట మీడు మంది తిన్నెరనేమో, వీడు మందికి
ఎర్ర జెండా ఎడమ చేతిని చీల్చిన తూట ఎంతమంది ఎర్ర జెండా ఎంతమంది ఎర్ర జెండా ఎడమ చేతిని చీల్చిన తూట వెన్నాముకల ఉన్న కూటమ్మో మాయమల్లారా వెన్నాముకల ఉన్న కూటమ్మో మాయమల్లారా నాపద నాపద పాడుదమందో మాయమల్లారా వెన్నాముకల ఉన్న కూటమ్మో మాయమల్లారా నాపద పాడుదమందో మాయమల్లారా నాపద పాడుదమందో మాయమల్లారా మాయమల్లారా గద్దరంటే విద్యుత్, గద్దరంటే మహాకవి. గద్దర్ తెలుగు జాతి సాహితీ చైతన్యానికి ప్రతీక. మీకంతా గుర్తుండే ఉంటుంది, 1930s హంగ్రీ 30s అంటారు. హంగ్రీ 30s అప్పటికి ఫస్ట్ వరల్డ్ వార్ అయిపోయింది. ఫస్ట్ వరల్డ్ వార్ ఓవర్ బై 1930s. ప్రపంచం మొత్తం అంటే 14-15 దాదాపు 14-15 కల్లా ఫస్ట్ వరల్డ్ ప్రపంచ యుద్ధం అయిపోయింది, మొదటి ప్రపంచ యుద్ధం. ఆ తర్వాత మొత్తం ప్రపంచం అంతా కూడా ఆకలితో అలమటిస్తూ ఉంది. రిసోర్స్ అన్ని కూడా అయిపోయినాయి, ఏం లేవు. ప్రపంచంలో అందరూ కూడా పేద ప్రజలంతా మరీ అడుగు ఎదురైపోయారు. అందుకనే దాన్ని హంగ్రీ 30s, ఆకలితో మరమలాడుతున్నటువంటి దశాబ్దంలో. అప్పుడు అంటే ప్రపంచంలోనేమో సోవియట్ రష్యా అప్పుడే విజయం పొందింది, సోషలిస్ట్ విప్లవం వచ్చింది సోవియట్ రష్యాలో. ఇది కొత్త ప్రపంచం కోసం అది పునాదులు వేస్తూ ఉంది. తర్వాత పెట్టుబడిదారులు మొత్తం యూరోప్లో కానీ మిగతా చోట్లంతా కూడా తమ పెట్టుబడిని పెంచుకుంటూ స్థిరపడుతూ ఉన్నారు. హిట్లర్, ముస్సోలిని లాంటి నియంత్రణకు అదొక ఫెర్టైల్ గ్రౌండ్గా తయారవుతుంది ప్రపంచం అంతా. ఇక్కడ భారతదేశంలో చూస్తే గాంధీ వైపు అహింస అంటున్నారు. కాదు, మేము మా ప్రాణాలు ఇవ్వడానికి కానీ తీయడానికి కానీ సిద్ధం అని చెప్పేసి భగత్ సింగ్ ఆయన అంశాలంతా కూడా సిద్ధంగా ఉన్నారు. ఆ హంగ్రీ 30s అప్పుడే వరల్డ్లో ప్రోగ్రెసివ్ లిటరేచర్ స్టార్ట్ అయింది. ప్రోగ్రెసివ్ లిటరీ అసోసియేషన్ ప్రారంభమైంది. శ్రీశ్రీ దానికి అధ్యక్షుడు, ప్రేమ్చంద్ అధ్యక్షుడు భారతదేశంలో. అట్లాంటి వాతావరణంలో నుంచి ఒక మహాకవి తెలుగులో ఆవిర్భవించాడు, ఆయన శ్రీశ్రీ. ఆ తర్వాత ఇంకా ముందుకు రండి, 1960s 60 to 70 అదే శబ్దం, అది యాంగ్రీ 60s అని, కోపంతో ఉన్నటువంటి 60s అని. ప్యారిస్లో విద్యార్థులు రోడ్ల మీదకి వచ్చారు. మాకు కావాల్సింది రొట్టెలు కాదు, కేకులు కావాలి మాకు. అంతకుముందు అంతా ఎట్లా ఉండేది ప్రపంచంలో, రొట్టెలు కావాలి ఆకలికి తీర్చుకోవడానికి. కానీ మాకు మీరంతా కూడా కేకులు తింటున్నారు, మీరంతా కూడా స్వీట్లు తింటున్నారు, మాకు కావాల్సింది అది అని చెప్పేసి ప్యారిస్లో విద్యార్థులంతా కూడా రోడ్డు మీద వచ్చారు. వాళ్ళు ఇంకా అన్నారు, సమాజం అనేది ఒక ప్లాస్టిక్ పువ్వు లాంటిది, అది వాడిపోదు కానీ వేడికి కరిగిపోతుంది అని చెప్పేసి ప్యారిస్ విద్యార్థులంతా కూడా ముందుకొచ్చారు. తర్వాత భారతదేశంలో చూస్తే నక్సల్బరీ ఆవిర్భవించింది. నక్సల్ ఉద్యమం స్టార్ట్ అయింది. భారత్ చైనా వార్ జరిగింది, భారత్ పాకిస్తాన్ వార్ జరిగింది. దిగంబర కవిత్వం వచ్చింది, ముందుకొచ్చింది. విరసం ఆవిర్భవించింది. ఇలాంటి సామాజిక పరిస్థితుల నుంచి మరొక యుగ కవి, మరొక మహాకవి ఆవిర్భవించాడు, ఆయనే గద్దర్. 30sలోనేమో శ్రీశ్రీ ఒక యువకగా ముందుకొస్తే 60s ఆయన 70లో అంతకుముందు ఆయన బుర్రకథలు చెప్పుకునేటువంటి ఒక విఠల్ రావు, గుమ్మడి విఠల్ రావు ఆయన పేరు. అంతవరకు బుర్రకథలు చెప్పుకునేటువంటి వాడు. ఆ విఠల్ రావు నుంచి గద్దర్ అనేటువంటి ఒక మహాకవి, ఒక గొప్ప కవి, ప్రజలు నాడిన పట్టుకునే కవి ఆయన ఆవిర్భవించారు.
నిజానికి గదర్ అనే పేరు ఎట్లా వచ్చింది అని ఆశ్చర్యపడవచ్చు. విఠల్ గదర్, విఠల్రావు గదర్ అయిపోయాడు. గదర్ అంటే ఏం చేస్తాడు? అది తెలుగు పదం కాదే. కానీ నా యొక్క అవగాహన ప్రకారం ఏంటంటే అసలు నిజానికి ఇక్కడ మనం అమెరికాలో డాలస్లో గదర్ యొక్క సంస్కరణ జరుపుకుంటున్నామంటే అది చాలా విలువైనటువంటిది. ఎందుకంటే ఆ గదర్ పేరుతోనే అమెరికాకు సంబంధం ఉంది. మీకు గుర్తుండే ఉంటుంది గదర్ పార్టీ అమెరికాలో తర్వాత కెనడాలో స్థిరపడినటువంటి సెటిలర్స్, అంటే మీలాగా వచ్చారు ఉద్యోగం కోసమో చదువు కోసమో వ్యాపారం కోసమో అమెరికాకు వచ్చారు, కెనడాకి వచ్చారు. ఇక్కడ వాళ్ళకు మనసు మీలాగానే రగిలిపోతూ ఉంది. మన దేశం అట్లా ఉంది, మన దేశంలో బ్రిటిష్ వాళ్ళు మనంతా కూడా బానిసలు తయారు చేశారు, మనమే ఇక్కడ ఉన్నాము, ఏం చేయాలి అని చెప్పేసి బాధతో కోపంతో రగిలిపోయి ఒక పార్టీ ఏర్పాటు చేసుకోవాలనుకున్నారు. అదే గదర్ పార్టీ. మాట్లాడుతుంది చివరిలో గదర్ గారి సినిమా ప్రస్థానం గురించి, అంటే సినిమా వల్ల ఎలా మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేశారో, తన సాహిత్యం వల్ల కవిగా అని మాట్లాడుతున్నాను. సో దీనికి ముందుగా 1985లో నేను అప్పుడు 5th క్లాస్ చదువుతున్నాను. కదిరి, మాది అనంతపురం జిల్లా. కదిరిలో ఒక సినిమా చూసాను, దాని పేరు అర్ధరాత్రి స్వాతంత్ర్యం. టి కృష్ణ గారు దానిలో యాక్ట్ చేశారు అండ్ ఆర్ నారాయణమూర్తి గారి దర్శకత్వంలో వంగపండు గారి పాట కూడా ఉంది దాంట్లో, ఏం పెరుగు. సో ఆ సినిమా చూసి ఆ 5th క్లాస్లో నేను కూడా అడవులో కలిసిపోదామని ఆ రోజే 5th క్లాస్లో అంత ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తుంది సినిమా అనేది మన మీద. సో అక్కడి నుంచి ప్రారంభమైన ప్రస్థానం తర్వాత నేను మిగతా పుస్తకాలు చదివి గద్దర్ గారిని పరిచయం అయ్యింది సినిమా వల్లే నాకు. అప్పట్లో మనకు దూరదర్శన్లో ఒక సినిమాలు వచ్చేవి మధ్యాహ్నం కూడా, అక్కడ మా భూమి సినిమా కూడా వచ్చింది. సో మా భూమి సినిమాలో తను పాడిన పాట ఇప్పుడు అత్యంత ప్రజాదరణ కలిగిన పాట బండెనక బండి గట్టి. సో అది ఒక భూస్వామి పేరు మీద రాసినా కూడా అది నిజాం దానికి చేంజ్ చేసి ఆ సినిమాలో వాడుతున్నారు. కానీ అది ఎంత ప్రజాదరణ పొందిన పాట గద్దర్ గారి వల్లనే సాధ్యమైంది. సో గద్దర్ గారు యాజ్ ఏ రెవల్యూషనరీ పోయెట్గా కన్నా ఒక ఆర్టిస్ట్గా కూడా జనాలు తనని చాలా ప్రేమిస్తారు. ఆ ఆర్టిస్ట్గా తను రాసిన మిగతా కొన్ని పాటలు చెప్పేసి నేను ముగిస్తాను. సో మీకు అందరు కలిసిన బండెనక బండి కట్టించిన తర్వాత 1995లో ఒరే రిక్షా సినిమాలో నాకు చాలా ఇష్టమైన పాట ఒకటి ఉంది. అది మల్లె తీగకు పందిరి ఓలి మచ్చ తీగకు వెన్నెల ఓలి నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమా తోడబుట్టిన రుణం తీర్చుకుంటనే చెల్లెమా. దీంట్లో అంటే ఎలా తను అంటే ఒక ఎంపతి, అంటే ఒక ఆడవారి మీద తనకున్న ఎంపతి కానీ తనకున్న మనస్సులో అంటారు కదా, అది పెద్ద మనిషిపై పూసిన నుండే ఆడపిల్లకు ఆంక్షలు ఎన్నో, చూసేదాన్ని చూడొద్దంటారు, నవ్వేదాన్ని నవ్వద్దంటారు అని నీ చిన్ననాటి స్నేహితునమ్మా చెల్లెమ్మ అంటారు. దట్ ఈస్ ద అల్టిమేట్ పొయటిక్ ఎక్స్ప్రెషన్ ఫ్రమ్ హిమ్. సో దానికి కూడా అప్పట్లో 1995లో దానికి ఉత్తమ గీత రచయితగా వచ్చింది, కానీ తను తీసుకోలేదు. అలాగే ఒరే రిక్షా సినిమాలో ఇంకోటి సాంగ్ కూడా ఉంటుంది, అది కూడా నా రక్తంతో నడుపుతాను రిక్షాను, నా రక్తమే నా రిక్షకు పెట్రోల్. కానీ ఇది 1983లో రాశారు సాంగ్. 1983లోనే అది చాలా పాపులర్ సాంగ్, దాన్ని అక్కడ వాడుతున్నారు అనమాట. అలాగే 2011లో జై బోలో తెలంగాణలో నాకు చాలా ఇష్టమైన పాట. అది కూడా నేను ఆంధ్రప్రదేశ్ అనంతపూర్ నుంచి వచ్చినా కూడా తెలంగాణ పోరాటంలో అప్పుడు మేము చాలా వరకు ఇది మా వరకు అంత సాయం కూడా చేసాము. పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న గానమా పూరు తెలంగాణమా. సో దానికి కూడా అప్పుడు నంది అవార్డు వచ్చింది, కాకపోతే దానికి కూడా తను తీసుకోలేదు. సో ఇలా అనేక సినిమాల్లో తన గాత్రాన్నే కాదు, తను కూడా యాక్ట్ చేసి కొన్ని సినిమాల్లో తను కూడా ఈవెన్ చివరిలో తను యాక్ట్ చేసిన ఒక మూవీ గాడ్ ఫాదర్లో కూడా యాక్ట్ చేయాల్సి ఉంది, అది కుదరలేదు, అది కూడా చెప్పారు తను. సో ఇలాంటి తన సినీ జీవితము చాలామందికి ఈ తన రియల్ టైం
మనం చేస్తున్న దానికి అట్రాక్ట్ చేయడానికి కూడా ఉపయోగపడింది. సో మీరందరూ కూడా ఈరోజు అంటే వీకెండ్ రోజు ఇంత టైం స్పెండ్ చేసి అందరితో పాటు మాతో సమయాన్ని గడుపుతున్నందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. Mid-1980s, when I was in the revolutionary student movement, I heard the Gadar message, right, Gadar song, but I never got a chance to hear his face lively. So we've been like, whenever the student women, whenever we are in troubles, police cars, we always has to listen his song, right, to soothe our souls, right? So, ante Telugu issue, ante in 1990, what happened is Gadar and comrade revolutionary poet Varvar Rao, all these people, they came out, right? They came from underground to underground means they were very much in the villages, in the forest, they are very much in the mainstream, but they came to Hyderabad city for the first time. So during that time, the power of the song, right? The power of the folklore, specifically, it touched upon the students and the youth, right? In Telangana, in Andhra Pradesh, or in all over in India, I could say like millions of youth and students were impacted by Gadar, because these songs are always a source of history. The pain of working class, right, reflects the social conditions, and also it has offered a revolutionary path, right, for that ideology, right? Anyway, so Gadar was responsible for attracting thousands of people into the people's movements, in the rights movement, right? And also he plays his voice as a Dalit intellectual voice, right? It plays a significant role in Indian revolutionary movement, right? And also, ante Telugulo kuda Gadaru oka viplava swapnikudu, is a dreamer of revolution, because just imagine a singer, a revolutionary, he spends almost like 30 or 40 years, right, for the cause of revolution, singing the song of the people and activating building movements. That's so we are not interested in any idol worship or cult worship. That is not the intent. అంటే ఇక్కడ మనం గదర్ని ఒక ఆరాధ దేవుడు గాను, లేకపోతే ఒక దేవుడు గాను, ఒక విగ్రహం గాను చేసి దండలేసి చప్పట్లు కొట్టినంత మాత్రం ఏమీ జరగదు. ఐ థింక్ మనం గద్దరు ఏ ఆశయాల కోసం జీవించాడో, ఏ ఆశయాల కోసం పోరాటం చేశాడో, ఏ ఆశయాలు, ఏ కళల కోసం, ఏ స్వప్నాల కోసం తన జీవితాన్ని మొత్తం అంకితం చేశాడో, ఆ రివల్యూషనరీ పాత్, ద న్యూ డెమోక్రటిక్ రెవల్యూషన్ అంటే దానిలో అందరికీ, వర్కింగ్ క్లాస్కి, దళిత్ బహుజన్స్కి, అందరి శ్రామిక వర్గాలకి, అందరికీ కూడా వాళ్ళకి శ్రమకి తగ్గ విలువ దక్కడం, రైట్? అలాగే ప్రతి ఒక్కళ్ళకి మన సొసైటీలో మనమందరం వర్కింగ్ క్లాస్, అంటే ఐటీ వర్కర్స్ అయినా, డాక్టర్స్ అయినా, సింగర్స్ అయినా, ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు హ్యావ్ మ్యూచువల్ రెస్పెక్ట్. సో ద డ్రీమ్ ఆఫ్ Gadar is the new democratic revolution, right? Where people can live happily, people can live with the freedoms and rights and to their work to the value. Adi Gadar did. So, ee meeting మేము అందరినీ ఆహ్వానించాం కాబట్టి we want to see how his folklore, his literature has impacted, and wherever we can, how we can carry forward his legacy, right? And to continuation of dreams and aspiration to accomplish a revolutionary democracy where people can live in peace, happily. That's what it is. Yeah, thank you. Good evening. Gadar సంస్మరణ సభకు చేసిన కామ్రేడ్స్ అందరికీ కూడా విప్లవ అభివందనాలు. గదర్ తెలుగు సాహితీ రంగంలో వికసించిన విప్లవ జ్యోతి, లేచిన ఒక అరుణ కెరటం, తాడిత పీడిత అణగారిన వర్గాల కోసం, భూస్వామ్య వ్యవస్థపై, పెట్టుబడిదారీ వ్యవస్థపై నిరంతరంగా పోరాడిన ఒక విప్లవ కార్మికుడు. ఈ సందర్భంగా శ్రీ కార్మికుల గురించి చెప్పినట్లుగా
మరి కొంత శ్రీశ్రీ ప్రభావం కూడా ఉందేమో అనిపిస్తుంది. నరాల బిగువ కరాల సత్వ వరాల వర్షం కురిపించాలని, ప్రపంచ భాగ్యం వర్ధిల్లాలని గనిలో వనిలో కార్ఖానాలో పరిప్లవిస్తూ ధనిక స్వామికి దాస్యం చేస్తూ యంత్రభూతములు కోరలతోనే కార్మిక వీరుల కన్నుల నిండా కనకనలాడే గల తొనకే విలాపాగ్నులకు విషాదాగ్నులకు ఖరీదు పెట్టే షరాబులేరోయ్ అనే విధంగా ఇలాంటి భావాలని తీసుకొని నిరంతరంగా ఆయన శ్రవించాడు. ఆయన గురించి పెద్దలు చెప్పారు కాబట్టి నాకు గద్దర్తో ప్రత్యక్షంగా ఆయన్ని చూసే అవకాశం దక్కలేదు. వంగపండు ఇలాంటి వాళ్ళందరితో నాకు సహచర్యం ఉంది కానీ వాళ్ళతో లేదు. మొట్టమొదటిసారిగా నేను 1984 గుంటూరు మెడికల్ కాలేజీ విద్యార్థిగా ఉన్నప్పుడు మా కాలేజీ యానివర్సరీకి గద్దర్ని చీఫ్ గెస్ట్గా పిలిచారు. అయితే ఇంకొక వర్గం వాళ్ళు ఆయన రాకూడదు అని చెప్పి గొడవ చేశారు. ఈ చివరకు వార్షికోత్సవమే కంప్లీట్గా క్యాన్సిల్ అయిపోయింది. అప్పుడు అసలు గద్దర్ అంటే ఎవరు అనేది అప్పుడు ఫస్ట్ ఇయర్ స్టూడెంట్గా ఆలోచించడం మొదలుపెట్టాం. అదే టైంలో మేము ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు ర్యాగింగ్ కాదు, ఫస్ట్ మంత్లో మమ్మల్ని అందరినీ కూడా ఓల్డ్ బ్లాక్ తీసుకెళ్ళి ఒక గదిలో పెట్టి ఈ నక్సలిజము, మార్క్సిజము, లెనినిజము ఇవన్నీ కూడా మాకు ఒక 2-3 రోజులు బ్రెయిన్ వాష్ చేశారు అనమాట. నేను చాలా ఆకర్షితులయ్యాం ఈ వామపక్ష భావాలకి. అందులో ఒకరు చన్నదాసు, ఇంకొకతను దివాకర్. సో దివాకర్ తర్వాత నాకు 2 పాటలు కూడా నేర్పాడు. తర్వాత ఒకరోజు పోలీసులు హాస్టల్పై దాడి చేయడం, వీళ్ళందరూ అంత కనుమరుగైపోవడం. తర్వాత తెలిసిందంటే ఈ దివాకరు, చన్నదాసు వీళ్ళందరూ కూడా దళంలో చేరి ఆయనతో పాటు పాటలు పాడటం ఇవన్నీ కూడా ఇప్పుడు స్వర్ణత చనిపోయినప్పుడు మెయిన్గా పాడిన పాటలు ఈ వందనము అనే పాట ఆయన దివాకర్ పాడారు. చాలా సింపుల్గా ఉండేవాడు, షార్ట్గా కొంచెం డార్క్గా ఉండేవాడు. తర్వాత దురదృష్టవశాత్తు 1990లో దివాకర్ వాజ్ ఎన్కౌంటర్డ్ బై ద పోలీస్. సో అది నాకు అప్పుడు ఆ వామపక్ష భావాలు బాగానే ఆకర్షిస్తున్నాయి అన్నమాట. సో ఆయన రాసిన పాట కాదు కానీ గద్దరు నోటికుండా వచ్చిన ఒక పాట, ఇప్పుడు కొండలు పగలేసినాం బండలనే పిండం అనే పాట ఆయన రాసిన జర్మన్ రాశారు. ఈ పాటని నాకు దివాకర్ నేర్పించారు. తర్వాత ఇంకొక పాట రేలారే అని రాసింది గద్దరే కదా, ఆ పాటని మాకు బృందగానంగా నేర్పారు. మేము ఇంటర్ యూనివర్సిటీస్ కూడా ఈ పాట పాడుతూ ఉండేవాళ్ళం. ఐ వాంట్ టు సింగ్ దిస్ సాంగ్ బిఫోర్. ఈ పాట ఎన్నో ఇంటర్ యూనివర్సిటీ కాంపిటీషన్స్ లో పాడిన పాట. ఆదిలాబాద్ గోండుల గురించి అడవి తల్లి దండాలు అని చెప్పి అడవిలో నివసించే గోండుల గురించి తన హృదయాన్ని ఆవిష్కరించిన పాట ఈ రేలారే. రేలారే రేలారే జుంబకు బాలా జుంబకు ఓహో జుంబకు బాలా జుంబకు. అడవి తల్లికి దండాలు, మా తల్లి అడవికి దండాలు, తల్లికి దండాలు, తల్లి అడవికి దండాలు. అడవి చల్లారుంటే అన్నాన్ని కొలవలేదు, అడవి చల్లారుంటే అన్నాన్ని కొలవలేదు. పంట ఇంటికొస్తే పండుగ చేద్దాము, పంట ఇంటికొస్తే పండుగ చేద్దాము. అడవి తల్లికి దండాలు, తల్లి అడవికి దండాలు. కొండల నుండి కోనల నుండి గోదావరమ్మ పరుగులు చూడు, గోదావరమ్మ పరుగులు చూడు. వందలు తిరుగుడు వయ్యారంగా పెరుగంగమ్మ ఉరకలు చూడు, పెరుగంగమ్మ ఉరకలు చూడు. ఏటిలో ఊట చూడు,
చలమల సెగలు చూడు ఎటిలో ఊట చూడు చలమల సెగలు చూడు సేవనులతో చుట్టుముట్టిన కొండుల జీవ గడ్డర బాబు రేలా 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 కూ కూ అంటూ కోకిలమ్మ పాట హరి కోకిలమ్మ పాట కిల 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 రామచిలక పలుకు అది రామచిలక పలుకు పౌరల జంట చూడు పలపిట్ట పాట విను పలుపురు పట్టు చూడు తెనిడిగా తెట్టు చూడు అందరికీ అండగా నిలిచే అడవి తల్లి అందం చూడు ఎలా 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 కొండలు ఢీకొని బండలు మింగే కొండ చిలువల గోరలు చూడు కొండ చిలువల విషం దక్కుచు ముసలు దక్కటి తాచుపాముల చూపులు చూడు తాచుపాముల చూపులు చూడు నాగుపాము పడగ చూడు కట్లపాము కట్లు చూడు నాగుపాము పడగ చూడు కట్లపాము కట్లు చూడు పాములు మనుషులు కలిసి బతికటి అడవి తల్లి గుండెను చూడు జాలి దేవరా భీమ దేవరా తల్లి మాయమ్మ జంగుబాయమ్మ తల్లి మాయమ్మ జంగుబాయమ్మ పిల్లా జల్లా తల్లిగా చూడు తల్లి మాయమ్మ జంగుబాయమ్మ తల్లి మాయమ్మ జంగుబాయమ్మ ఇప్పపూల సారా తెచ్చి సగబెడతామే తల్లి ఇప్పపూల సారా తెచ్చి సగబెడతామే తల్లి కోరుకున్న కోటి పుంజును తెచ్చి కోసి హారం వేస్తామే తల్లి ఎలా 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 Thank you. I start my speech with the name of Allah. Thank you so much, dear brothers and sisters, for coming to this beautiful gathering. My name is Akhil Muhammad, and I belong to Indian American Muslim Council. I volunteer for this organization. Indian American Muslim Council has more than 20 chapters in the United States. This is probably one of the largest, if not the largest organization working for India, outside of India, for the true values of India, against Hindu fascism, for the minorities, Muslims, Dalits, Ambedkarites, Bahujans, Adivasis, Christians. Recently we have done multiple protests for our brothers and sisters of Manipur. So Indian American Muslim Council has been pretty active more than 20 years, and our journey has started denying the visa for the dictator. So that's where our journey has started, and then it has been continuing. So before I start, I would like to share a little bit about personally. How many of you know about Blitz paper, Blitz newspaper? మా నాన్నగారు బ్లిట్స్ పేపర్ చదివేవారు. దట్స్ మై బ్యాక్గ్రౌండ్. మా తాతయ్య గారు, మా నాన్న వాళ్ళ నాన్నగారు, సో హీ belongs to Warangal district in a small village. I'll come to actual speech. I just want to give you a little background. So obviously we all know Nizam, the 500 years, but the last 2 years it was not good. We all know that. We don't want to get into that. Whatever that happened, we know that. So ఊర్లో వాళ్ళ మీద కొంతమంది రజాకారులు వాళ్ళ దుశ్చర్యలు కొన్ని హిందూ సోదరుల మీద జరిగితే మా తాతయ్య గారు వాళ్ళని కాపాడారు. మై ఫాదర్స్ ఫాదర్ కాపాడిన తర్వాత వాళ్ళకి తెలిసిన తర్వాత మా తాతయ్యని వాళ్ళు అటాక్ చేశారు, దేహశుద్ధి చేశారు, నాన్న బాధ పెట్టారు. దాని తర్వాత కొన్ని రోజుల తర్వాత రికవర్ అయిన తర్వాత మా నాన్నను మా తాతయ్యను ఊర్లో ఊరేగింపు చేశారు అందరు కలిసి, యాజ్ అ థ్యాంక్ఫుల్ జెస్చర్. సో దట్ ఈస్ మై గ్రాండ్ ఫాదర్. Blitz newspaper, that's my father. So that's my blood. So just wanted to give some background. So before coming to my, the speech, obviously these are two great people, Gaddaranna or Zahiruddin Ali Khan Sahab. వాళ్ళ గురించి మాట్లాడే అర్హత నాలాంటి వాళ్ళకి లేదు.
I sincerely say that before I start my speech. And before I get into Gadarana in Telugu, today I'll be combining 3 languages, English, Telugu and Urdu. So before I get into Gadarana in Telugu, I would like to, do brief speech about Zahiruddin Saab in Urdu, then I'll come to Telugu స్వచ్ఛంగా మనం మాట్లాడుకుందాము. ఫస్ట్ జహీరుద్దీన్ సాబ్ గురించి మాట్లాడుకున్న తర్వాత बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। तो ये इंतहाई अफसोस के साथ ये खबर मिली है जो गदर साहब के आखिरी मंजिल के रस्मात के दौरान हजरत जनाब ज़हीर अली खान साहब का इंतकाल हुआ है, जो अल्लाह के पास वो वापस चले गए हैं। ये बहुत ही दर्दनाक न्यूज़ है। उनकी बरस 63 थी। And before I get into some more details, I would like to correct one misinformation. He did not die in stampede. I actually got that information too. He did not die. I spoke to one of the very close people, his neighbors. He was part of the funeral for the entire duration because he was like a Chinnanna for Gadarana's son. So Gadarana's son asked him to be in the funeral, and if you can see some Telugu like V6 news, channels, he was there in the procession in the very top of that Antima Yatra. దాని తర్వాత హారికాకు వచ్చిన తర్వాత ఆయన్ని సైడ్ తీసుకెళ్ళి they were doing that supper, taking care of the health. So అప్పుడు ఆయన హారికాక్ అట్లా చనిపోయారు, కానీ there was no stampede at all. So I just want to correct that. నాకు కూడా wrong news, I was also victim of that misinformation. तो जनाब ज़हीर अली खान साहब गुज़िश्ता 30 बरसों से समाजी, मिली और इल्मी शुबहात में गैर मामूली खिदमत अंजाम दे चुके हैं। सिर्फ खबरें नहीं बल्कि दीगर कई सोशल इश्यूज़ में ज़हीर अली खान साहब का ताउन है, और जो गुजरात राइट्स विक्टिम्स के लिए भी वो काफ़ी कुछ किए हैं, और उर्दू लिटरेचर के लिए टेक्नोलॉजी यूज़ करके he has done a lot of work in that space also. एक दो अशार उनके याद में, जिसके लफ्ज़ों में तुम्हें अपना अक्स मिले, जिसके लफ्ज़ों में तुम्हें अपना अक्स मिले, बहुत मुश्किल है तुम्हें कोई ऐसा शख्स मिले। This is in the remembrance of remembrance of Zahiruddin Saab. So coming to Gadarana, మనకందరికీ చాలా విషయాలు తెలుసు గదరన్న గురించి. So most of the stuff that we will be talking about is kind of repetitive, కానీ it's kind of a good thing for us to remember. I wouldn't call this as a Santapa Sabha or Samskarana Sabha. I would call this as a celebration of his achievements, celebration of his activities, his revolutionary path, so that inspires us to continue forward. That's how I see it, because we all have to die one day. So we are not, as Saji Bhai has said, we are not idol worshipping him or anything like that. Everybody has to go one day. సో మీకు అందరికీ తెలిసినట్టుగానే గద్దరన్న 1947 ఆగస్టు 4న జన్మించారు మెదక్ జిల్లాలో. ఆయన అసలు పేరు గుమ్మడి విఠలరావు గారు. సో ఎన్నో ఆయన లైఫ్ స్టోరీ గురించి మనం డిస్కస్ చేస్తూ how we can implement some of those inspirational things in our life that we will be talking about. Angles nunchi I would like to continue. So గద్దరన్న పెళ్లి జరిగినప్పుడు 1975లో ఆ ఖర్చు ఏదైతుందో పెళ్లి ఖర్చు 400 రూపీస్. సో దానిని ఇన్ఫ్లేషన్లో క్యాల్కులేట్ చేశాను. అమౌంట్ ఈజ్ $112, which is less than 10,000 rupees. For us to get inspiration from, of course we are listening to his songs and everything, but from the lifestyle standpoint, what can we learn from him? That is, I think, very important for us.
how can we limit the expenses of these unnecessary, functions? How can we utilize those funds for the poor and needy in our society? మన బంధువుల్లోనే ఎంతోమంది పేదరు వాళ్ళు ఉన్నారు. సరే, మనకు బయట వెళ్ళాల్సిన అవసరం లేదు. మన బంధువులే, మనకు తెలిసిన వాళ్ళని, మనకు తెలిసిన వీధులనే, మన ఊళ్ళలో ఎంతోమంది ఎంతో పావర్టీ ఉంది. కనీసం వాళ్ళకైనా మనం ఆ ఫండ్స్ డైవర్ట్ చేయాలి ఇన్స్టెడ్ ఆఫ్ సెలబ్రేటింగ్ ఇన్ మ్యారేజెస్ అండ్ దిస్ ఈస్ ఆల్ ఫర్. మనం ఏదో ఇక్కడ మాట్లాడుతున్నాం అంటే మనం ఏదో స్వచ్ఛమైన వాళ్ళం, దిస్ ఇస్ ఫర్ ఎవ్రీబడి ఎల్స్. వాట్ ఎవర్ వీఆర్ డిస్కసింగ్, దట్స్ నాట్ హౌ I see it. Whatever I speak is first of all for myself and for all of us. Then only we can share with others. So that is something we can spend less on our expenses and then spend for poor and needy. సమాజంలో ఉన్న అన్ని రకాల అసమానతలపై ఆయన పాట రాసి గజ్జె కట్టి పాటతో పాటు నాట్యమాడుతూ ప్రదర్శించడం ఆయనకే చెల్లుతుంది. ఈ వారసత్వం ఆయన తల్లి లచ్చమ్మతో ఆయనకు వచ్చింది. ఆల్వాల్లో ఆయన సోదరి వద్ద ఉంటూ హైదరాబాద్లోని అన్ని ఉద్యమాలకు ఆరంభానికి తెలంగాణ ప్రజా ఫ్రంట్ పేరుతో ఉద్యమ సంస్థ ఏర్పాటు చేశారు గద్దరన్న. ఆయన మాట సామాజిక సందేశం, ఆయన జీవితం అంతా ఆదర్శం. అందులో కొన్ని అంశాలు విల్ గెట్ ఇంటు దట్. గద్దరన్న ఏదైతే పంథాన్ని ఎంచుకున్నారో, we don't have to agree for everything. I personally disassociate with the weaponization of the movement, whatever, right? We all can agree to disagree, but our అంశం కోసం మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఎన్నో ఉన్నాయి, దాని గురించి కూడా మనం మాట్లాడుకోవచ్చు. వన్ ఆఫ్ దోస్ ఈజ్, ఎవరు చనిపోయినా, ఉద్యమంలో ఎవరు చనిపోయినా అంత్యక్రియలకు ఆయన వెళ్ళేవారు. హౌ మెనీ ఆఫ్ us are taking care of that aspect in our life? మనం ఇక్కడ ఉంటున్నాము, ఎన్ఆర్ఐస్ చాలా మంది ఇక్కడ ఉన్నాము, రైట్? మనం ఇండియాకి 1 year 2 years తర్వాత విజిట్ చేస్తాం. ఆ డ్యూరేషన్లో బంధువుల్లో, ఫ్రెండ్స్లో ఇద్దరు ముగ్గురు ఐదో దే లీవ్ దిస్ వరల్డ్, రైట్? మనకున్న ఒక్క రోజైనా మనం ఇండియాలో స్పెండ్ చేస్తే, ఒక ½ an hour ఒక్కొక్క దగ్గర మనం టైం స్పెండ్ చేసినా కూడా వీ కెన్ మీట్ ఆల్ ద పీపుల్ దట్ హూ ఆర్ డిసీజ్డ్ ఇన్ అవర్ relatives. This is a human aspect. గద్దరన్న పాట ఇదంతా ఒకవైపు, ఆయన యాక్టివిటీస్, ఆయన డైలీ లైఫ్, ఆయన వీక్లీ లైఫ్, ఆయన మంత్లీ లైఫ్, ఎన్నో అంత్యక్రియలకు ఆయన హాజరయ్యారు, ఎన్నో అంత్యక్రియలు. సో వీ కెన్ ఇంప్లిమెంట్ దట్ ఇన్ అవర్ లైఫ్. That participation tells the human side of him. From the poet, from the literacy side, అవన్నీ మనకు తెలుసు. But from his personal life, from the human side, right, this is one of the things that we can implement. ఆయన నివాసంలో ఒక రూమ్ మొత్తం సాహిత్యం, బడుగు బలహీన వర్గాల సంక్షేమం, తెలంగాణ ఉద్యమ గేయాలతో కూడిన పుస్తకాలు ఉండేవి. మనం ఎంతో కొంత సమయం మనకి కేటాల్సిన అవసరం ఉన్నది ఫర్ ద లిటరేచర్. ఇంత బిజీ లైఫ్లో మనం ఉన్నాం. ఈ మొత్తం ప్రాక్టికల్ లైఫ్ అయిపోతుంది. 5 days work, 2 days weekend, right? But we need to take some time out to study about the great people that changes humanity. Regardless of their association, regardless of their religion or country of origin, language, whatever, right? These books are available in many languages. So we need to spend some time, we need to make a mini library in our homes and then study about those and inculcate this nature, this reading nature in our next generation. Otherwise, this will be stopped in the first generation only. Our next generation will not have any connection to these great, people in their life. So again, library. 2003లో చనిపోయిన చిన్న కొడుకు చంద్రకిరణ్ పేరుతో సామాజిక భవనం నిర్మించి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు. Every one of us who came from India, we all either came from lower middle class or middle class. If we are super rich, we wouldn't be here, right? So nobody has dreamed. We all have homes here. Most, if not all, 3,000 square feet, 4. I'll get into some very details so that we can take inspiration. 3,000 square feet, 4,000, 5,000 square feet homes we all have here. Did anybody thought about this lifestyle here? No, right? We came just for good job, good life, that's it. But we all got what we expected, more than what we expected, right? So how much are we spending for poor and needy? How much percentage? Are we, if you have, thousands of millions in dollars or millions of dollars, if you're spending just
2 lakh rupees in India, 5 lakh rupees in India, 10 lakh rupees in India, that's nothing. You know, the lifestyle that we are having in the US, that's top 0.1% of lifestyle in the entire world. In the 7 to 8 billion people that are on this planet Earth, the life that we are enjoying is top 0.1%. After that, how much we are spending on poor and needy? ఇప్పటికీ ఆకలి మరణాలు జరుగుతున్నాయి ఇండియాలో, ఆఫ్రికాలో, ఇంకా ఎన్నో దేశాల్లో. ఇండియాలో ఇప్పటికీ ఆకలి మరణాలు జరుగుతున్నాయి. మనం ఏం చేస్తున్నాం? వీ హ్యావ్ టు థింక్ అబౌట్ ఇట్. వీ హ్యావ్ టు డూ సంథింగ్ ఫ్రమ్ అవర్ సైడ్ ఆన్ దట్. గద్దరన్న గళం నిపురవ్వల సమరశంఖం, బషీర్బాగ్ నిజాం కళాశాల మైదానం, బాబు జగజీవనరావు వీటి వద్ద ఎన్నో కార్యక్రమాలు నిర్వహించారు. కాళ్ళ గజ్జలు కట్టి గుంగైలో పౌతం ఎరుపు వర్ణ వస్తువుల్లో కూడిన కట్టె పట్టుకొని ప్రత్యేక ఆహార్యంతో ఉరుదలిగించే ఉత్సాహంతో నిరసనోద్యమాలు చేపట్టారు. ఆయన లైఫ్ స్టైల్ మొత్తం థౌజండ్స్ ఆఫ్ మీటింగ్స్ పార్టిసిపేట్. తెలంగాణ కానివ్వండి, తొలి దశ తెలంగాణ కానివ్వండి, మలి దశ తెలంగాణ కానివ్వండి, ఇన్ బిట్వీన్ ఆల్సో ఎన్నో ఈ ట్రస్ట్ వెరీ మచ్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ లైఫ్. ఇక్కడ ఉన్న వాళ్ళు మనం ఎన్ని అటెండ్ చేస్తున్నాం, ఇక్కడున్న టాపిక్స్ పట్టుకొని. హిందుత్వ ఫ్యాషిజం ఎగ్జిస్ట్, వి ఆల్ నో దట్. అది ఇండియా కాదు, ఇక్కడ కూడా థ్రెట్ అని మనకు అందరికి తెలుసు. హౌ మచ్ వీఆర్ పార్టిసిపేటింగ్. ఇఫ్ యూ డిసోసియేట్ ఇట్ విల్ నాట్ గో అవే. గద్దరన్న బ్యాంక్లో జాబ్ చేసేవారు, ఇంజనీరింగ్ చేశారు, 77% ఆయనకి మ్యాథ్లో సబ్జెక్ట్లో. వాళ్ళమ్మ పరితపించేది కొడుకు సంపాదించి, జస్ట్ లైక్ ఎనీ మదర్, రైట్? బట్ హీ లెఫ్ట్ దట్ బ్యాంక్ జాబ్. గవర్నమెంట్ జాబ్ అంటే ఇప్పుడు కాదు, ఇప్పుడే ఇంత డిమాండ్ ఉంది ఇండియాలో అంటే అప్పుడు ఇంకెంత డిమాండ్లో ఉండేది ఆలోచించండి. హీ లెఫ్ట్ దట్. But we don't have to leave our job, we don't have to sacrifice anything here, just few hours per week. That's all we are asking. There are programs happening here, there are agitations happening here. In US, we have freedom of speech, we have freedom to do many things here. So if we cannot participate, how can we, pay tribute to Gaddarana and Abdul Ali Khan sir? So we have to think about this, how can we participate in the programs? సమాజంలో రుగ్మతల గురించి ఆలోచన చేస్తాయి ఆయన పాటలు, ఆయన మాటలు. ఇంకోవైపు ప్రజల వైపు ఉండి ప్రజలను భాగస్వామ్యం చేస్తూ పాట పాడుతూ ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. ప్రజా యుద్ధ నౌకగా ప్రసిద్ధి చెందారు. మాటలు కవితాత్మము కాబట్టి ఆయన మనం కవి అనొచ్చు. పాటలు కార్యాచరణను ఉసిగొలుపుతాయి కాబట్టి విప్లవకారుడు కూడా అనొచ్చు. దేశంలోనే కాదు, ప్రపంచంలో ఎక్కడ తెలుగువారున్నా అక్కడ ఆయన పాట వినిపిస్తుంది. దేశంలోనే అత్యంత ప్రభావవంతుల్లో ఒక విప్లవ గాయకుడిగా ప్రసిద్ధి చెందిన గద్దరన్న మనకందరికీ స్ఫూర్తి. ఒక సాధారణ బుర్రకథలో తన ప్రజా జీవితాన్ని, ఉద్యమాన్ని ప్రారంభించి విప్లవ రాజకీయాలతో మమేకమై తెలంగాణని సాధించే వరకు నిరుపెరుగని కృషితో పోరాటాలు చేశారు గద్దరన్న. ప్రకృతి ఒడిలో అడవుల్లో ఉంటూ ఉద్యమ స్ఫూర్తిగా తన పిల్లలను కూడా చంద్రం, సూర్యం, వెన్నెల అని పేర్లు పెట్టారు. మద్యపాన నిషేధం, తునికాకు, రైతు కూలి పెంపు, అక్షరాస్యత, కుటుంబ నియంత్రణ, పారిశుభ్రత వంటి ఎన్నో సామాజిక అంశాలు కూడా బుర్రకథలు చెప్పేవారు. తానే పాటలు రాసి పాడి నృత్యం కూడా చేసేవారు. గద్దర్ రాసిన అనేక పాటలు మనకందరికీ తెలిసినవే. సో మనం దాంట్లో నుంచి ఇన్స్పిరేషన్ తీసుకుంటే దట్ ఈస్ ఏ గుడ్ ట్రిబ్యూట్. గద్దరి ఎక్కడికి వెళ్ళినా గద్దరన్న పట్టుకునే ఆ కర్ర ఏది ఉందో ఆ కర్ర తండ్రి గారి నుంచి సంక్రమించింది. గద్దరన్న తల్లిగారు లచ్చమ్మ తల్లి గురించి ఎంతో పరితపించేవారు, తల్లి గురించి ఎంతో ఒక పాట రాశారు. So we can take inspiration from that. How much we are respecting our mothers. We are again so much busy here. Some of our mothers are in India, some of our mothers are here, and our own children here, how much we are teaching them to respect their mothers. So we have to inculcate that. Gaddaranna, again, he fought for Telangana, he fought for many things, but he also cried for his mother. He wrote songs, so we have to take inspiration. How do we take that inspiration and how do we inculcate that respect to mothers in our society? Because ఇండియాలో చూస్తున్నాం ఎన్నో లక్షలాది అనాథాశ్రమాలు వస్తున్నాయి. ఎవరి కోసం అంటే ఎవరు లేని వారి కోసం కాదు, ఉన్న వాళ్ళే చూడలేనటువంటి వాళ్ళ కోసం.
అనాథాశ్రమం తప్పుగా అనుకోకుండా అనాథ ఉంటే ఎవరు లేరు అనుకోండి, కాదు, ఉన్నవాళ్ళు చూడలేని వాళ్ళ కోసం. సో వీ హ్యావ్ టు థింక్ అబౌట్ ఇట్. ఎందుకంటే మనం ఇప్పుడు ఉన్నాం 30, 40, 50s. మన గతి కూడా ఇప్పుడు ఇఫ్ యూ డోంట్ ఫిక్స్ దిస్ ప్రాబ్లమ్, మన పిల్లలు కూడా మనం చూడలేని పరిస్థితి, గాడ్ ఫర్బిడ్, గాడ్ మేక్ అరైజ్. సో వీ హ్యావ్ టు బి అగైన్ థింకింగ్ అబౌట్ దోస్. అగైన్ దీస్ ఆల్ సొసైటీ ప్రాబ్లమ్స్ దట్ వీ హ్యావ్ టు టేక్ కాగ్నిజెంట్ ఆఫ్ అండ్ వీ హ్యావ్ టు రెస్పాండ్ టు. ఇంకా ఎన్నో చెల్లె సోదరి మీద రాసిన పాట, రైట్, మన సోదరు ఇస్మాయిల్ గారు మెన్షన్ చేశారు. మనం ఎంతమంది మన సోదరులకు మనం ప్రాపర్టీ రైట్స్ ఇస్తున్నాం, రైట్? హౌ మచ్ వీఆర్ గివింగ్ ద ప్రాపర్టీ టు అవర్ మదర్స్, హౌ మచ్ వీఆర్ గివింగ్ ద ప్రాపర్టీ టు అవర్ సిస్టర్స్, into our spouses, into our daughters. This is a very big problem in the society that many people try to ignore. In Islam, there is a clear clarity in Quran. That's where actually the algebra is derived. How much percentage we have to give to our, women in our life. So the women in Islam, they get property from their father. It's a default right. Nobody can deny that. From her husband, from her brother, and from her son. This is a God-defined rule. Nobody can deny. Okay, నేను చదివించాము, నీకు ఏదో కట్నం ఇచ్చాము, నీకు ఇంకేదో చేస్తాము, doesn't matter. ఎన్ని చేసినా ఇది కంపల్సరీ. So how much we are taking care of our women in our society? That is something we have to think about it. అదే పాట గురించి మనం ఆలోచిస్తే ఎన్నో ఆకృతాలు జరుగుతున్నాయి ఇండియాలో, స్త్రీల మీద ఎన్నో ఆకృత్యాలు. ఆ రిపోర్టింగే స్టాప్ చేసేసారు. ఇంకా రోజుకి ఇన్ని ఆకృత్యాలు జరుగుతున్నాయి. మరీ ఘోరమైన అమానవీయమైన సంఘటన జరిగితేనే పేపర్ వస్తుంది. రోజు జరిగే సమస్యలు ఎవరు రాయట్లేదు. లక్షలాది మంది సమిధులు అవుతున్నారు, కట్నం గురించి కానివ్వండి, లేదంటే వేరే విషయాల గురించి కానివ్వండి. యాజ్ మెన్ వీఆర్ ద మెన్ ఆర్ ఇన్ హై నంబర్స్ హియర్. హౌ మచ్ ఆర్ వి థింకింగ్ అబౌట్ దోస్ ఇష్యూ? ఇఫ్ వీ ఫిక్స్ దట్ ప్రాబ్లమ్, దట్స్ ఎ ట్రిబ్యూట్ టు గద్దర్, దట్స్ ఎ ట్రిబ్యూట్ టు జహీరుద్దీన్ అలీ సాబ్. మన రాజేంద్ర సాబ్ చెప్పినట్టు జహీరుద్దీన్ అలీ సాబ్ ఎంతో మంది ముస్లిం అమ్మాయిల కోసం ఎన్నో సాంఘికంగా ఎన్నో సోషల్ వెల్ఫేర్ చేశారు. ఆ సమస్య ఎందుకు ఉత్పన్నమవుతుంది? ఎందుకంటే మనం సరిగా చారిటీ చేయలేదు కాబట్టి. ఉన్నవాళ్ళే ఉన్నతంగా వెళ్ళిపోతున్నారు, లేని వాళ్ళు ఇంకా లేని వాళ్ళుగా అవుతున్నారు. అండ్ దిస్ హ్యాపెన్ వెరీ మచ్ ఇన్ కోవిడ్. ద రిచ్ బికేమ్ మచ్ richer. The poor have become much poorer. This is the problem that Gaddarna has fought in his life. This is the problem Zahir Sahib fought in his life. What are we doing? How much charity are we giving? And never think that the poverty issue is going to stay because we are popular. This is a false, this is a myth. We have so much resources in this planet Earth. Never think the population is the problem. This is the creation of politicians because they want to blame on the population. Okay, so we need to, again think from the human angle in this, and then support the people who are, in the poverty. గద్దర్ నా చివరి సందేశంగా హాస్పిటల్లో ఉన్నప్పుడు, గుమ్మడి విఠల్ నా పేరు, గద్దర్ నా పాట పేరు, నా వయస్సు 76 సంవత్సరాలు, నా వెన్నపూసలు ఇరుక్కున్న తోట వయస్సు 25 సంవత్సరాలు. Every one of us has a bullet in our body. Not only Gadar, every one of us. The Hindutva has planted bullet in our bodies. The fascism has planted bullet in our bodies. The racists are planting bullets in our bodies. The poverty, the people who are richer, they are planting bullets in our bodies. What are we doing to do? How are we removing that bullet? Because of bullet only he died. Because of that only he had the complication. What are we trying to do? Are we going to die with that bullet without doing much? We have to question ourselves. As my elders have responded on that, if the good people are not united, we will suffer together. We have to come together and then united. In India, మీరు ఒకసారి ఆలోచించండి మీ గురించి. ముస్లిం పర్సెంటేజ్ ఎంత ఇండియాలో? 15%, 15%, 16%. దళిత్ బహుజన్ పాపులేషన్ ఎంత అండి? ఇంక్లూడింగ్ SC ST 27%. 15 plus 27. క్రిస్టియన్ పాపులేషన్ ఎంత అండి? I want answers. 3-4%. Right? So 30 plus 15, 45%. In తర్వాత సిక్ పాపులేషన్ ఇంకో 2 to 5%.
ఆల్మోస్ట్ 50%. అందరు హిందూస్ హిందుత్వ ఫ్యాషిస్ట్ కాదు, వి ఆల్ నో దట్. మెజారిటీ ఆర్ గుడ్ పీపుల్. My own experience, my family own experience, and the people here, that's a fact. So again, you can put whatever percentage, that 30-40%. ఎవరిది ఆ మ్యాథ్ ఒకసారి మనం కంబైన్ చేస్తే 60 to 70 to 80% people are on the side of the truth. The problem, the reason Modi is doing, the reason the Hindutva fascists are doing this is not because of what they are doing, it's because of lack of unity among us. మనమందరం యూనిటీగా లేము. అందుకే గుజరాత్ జరిగింది, అందుకే కాలం చేడు జరిగింది, అందుకే మణిపూర్ జరిగింది, అందుకే ఇవన్నీ జరుగుతున్నాయి. మనమందరం ఎప్పుడైతే ఒక్క యూనిటీ మీద వస్తామో, దగ్గర ఇంకో చివరిలో ఒక పాట రాశారు. ఓ బానిసలారా రెండిరా, బానిసలారా రెండిరా. దాంట్లో ఒక ఫ్రేజ్ ఉంది, ఎక్కే సింహాసనం మొక్కితే రాదు. I want everybody to repeat this. ఎక్కే సింహాసనం మొక్కితే రాదు. ఈ సింహాసనం దళిత బహుజనుల అన్నగారిన వర్గాలు అందరిది సింహాసనం. ఇండియాలో కాదు, అమెరికాలో కాదు, ప్రపంచం మొత్తంలో అన్నగారిన వర్గాలు అన్నగారి వర్గంగా ఉంటున్నారు. ఎందుకంటే మనం అందరిలో యూనిటీ లేదు. The day we are united, సింహాసనం ఎక్కొచ్చు, మొక్కాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ సో మచ్. Of his poetry journey, Madana Sundari, Sandedu Kuruladi Jibili Papadalo. So in this song, he's warning a beautiful girl. He's telling her, hey, there is a malicious intended landlord is there. He might molest you. He might see your beautiful eyes. He might see your beautiful hair, and then he may locate you at the corner of the street. Then he may molest you. Get your weapons ready. So do not surrender. So this is a very beautiful song. He took it from the folk song Madana Sundari. It was written by the villagers. It was not written, but it was sung by villagers. But he took only the Pallavi, and then he actually sent the message, for this girl, right? That's why he says, maybe he's looking at your beautiful hair, maybe he's looking at your beautiful eyes. Be aware of the landlord. Madana Nare Nannare 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 Madana Sundari Sandedu Kuruladi Jemili Papadado Madana Sundari Sandedu Kuruladi Jemili Papadado Madana Sundari Janedu Nadumuku Jeriyan Suraiko Madana Sundari Janedu Nadumuku Jeriyan Suraiko Madana Sundari Mukkuku Mutyala Mukupogu Juso Madana Sundari Mukkuku Mutyala Mukupogu Juso
చేసిండో మదన సుందరి మదన సుందరి మదన సుందరి సందుల్లోగా సిండు సైగా చేసిండు మదన సుందరి సుందరి మదన సుందరి కనబడ్డ కన్నెలకు కన్ను గీటిండో మదన సుందరి మదన సుందరి మదన సుందరి కనబడ్డ కన్నెలకు కన్ను గీటిండో మదన సుందరి కన్నుల్లో కడివేడు జిల్లేడు బాలో మదన సుందరి మదన సుందరి మదన సుందరి కన్నుల్లో కడివేడు జిల్లేడు బాలో మదన సుందరి మదన సుందరి మదన సుందరి నడుమో నా కొడవాలి కొసలు మెరువంగా మదన సుందరి మదన సుందరి మదన సుందరి నడుమున కొడవాలి కొసలు మెరువంగా మదన సుందరి మదన సుందరి మదన సుందరి బ్రహ్మ జన్ముడు నరుక బాట పట్టిందో మదన సుందరి మదన సుందరి మదన సుందరి బ్రహ్మజమును నరక బాట పట్టిందో మదన సుందరి కన్నుల్లో కడివేడు జిల్లేడు పాలో మదన సుందరి And at that Texas English. So I hope you'll forgive me for this. I don't know most people here. I have met, Hakil is his name unless I mispronounce it, once before when he spoke at a rally organized by the Palestinian Youth Movement and the Dallas Palestine Council. He said I had a good memory to remember that, but the truth is he spoke as well then as he did today, and you remember a thing like that. In any case, any friend of Palestine is a friend of mine.
My friend Saji Gopal asked me to speak today about Gadar from a U.S. perspective. That's a challenging task because until Saji mentioned Gadar, I wasn't familiar with him. More than that, due to the language barrier, even finding out about him is somewhat difficult. Someone mentioned, for example, that the difficulties of translating poems. I've heard it said that a translated poem may be a good poem or a bad poem, but it will not be the same poem. But, for example, his famous song Apura Rikshada, though it can be found to download, the lyrics are not online, in spite of it having appeared in a very famous prize-winning movie. The lyrics of the other songs from the movie are online, but somehow not the one Gadar wrote. In fact, though numerous Indian publications, and not only on the left, have expressed their mourning at his passings, translations of his work into English appear from only a handful of sources. It seems that while the Indian press cannot dispute his influence, they also have no interest in spreading it. Saji asked me who, in terms of American folk singers, Gadar could be compared to, and he suggested perhaps Bob Dylan. But I would have to say no to that. Bob Dylan is no doubt a tremendous musician, but he is nothing more than a musician. మనసు నీది మమత నాదే నాగరవే నే నీవడనే అదొకటి హరినాథ్ పాట పాడతాను నేను ఎక్కడ నాకు ఏదో అంటే